హలో ఎవ్రీవన్. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆగస్టు 15న ఒక కీలకమైన ప్రకటన అయితే చేయడం జరిగింది. జీఎస్టీలో కొన్ని మార్పులను అయితే తీసుకొస్తామనేసి ప్రస్తుతం కొనసాగుతున్న 4 స్లాబ్స్గా ఉన్న వాటిని కేవలం 2 స్లాబ్స్ మాత్రమే కొనసాగిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం ఉన్న 4 స్లాబ్స్ ఏంటి, కొనసాగించే 2 స్లాబ్స్ ఏంటి అనుకుంటున్నారా? 5, 12, 18, 28 ఇవి ప్రస్తుతం కొనసాగుతున్న స్లాబ్స్. అదేవిధంగా కొనసాగించేవి 5, 18 మాత్రమే అనేసి, మరి ఈ 12 స్లాబ్స్లో ఉన్న వస్తువుల్ని 99% వరకు 5 స్లాబ్లకు తగ్గిస్తూ, అదేవిధంగా 28 స్లాబ్లో ఉన్న వస్తువుల్ని 90% వరకు 18 స్లాబ్లేకి, మరి హానికరమైన వస్తువుల్ని 40% స్లాబ్లేకైతే తీసుకొస్తామనేసి ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. మరి ఈ 40%లేకి వచ్చే ఈ హానికరమైన వస్తువులు ఏమిటనుకుంటున్నారు? గుట్కా, పాన్ మసాలా, సిగరెట్, అదేవిధంగా ఆన్లైన్ గ్యాంబ్లింగ్, లగ్జరీ కార్స్, వీటన్నింటినీ 40% స్లాబ్లేకి చేర్చాలనేసి నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. మరి వీటన్నిటినీ దీపావళిలోగా అమలు చేయాలనేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా తగ్గనున్న వస్తువుల గురించి మరొక వీడియోని అయితే మీ అందరికీ తప్పకుండా షేర్ చేస్తాను. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.